2-3 రోజుల నుండి ఒక్కటే చెప్తున్నారు పబ్లిక్, గ్యాసులు దొరుకుతలేవు, గ్యాస్ దొరుకుతలేదు, సిలిండర్లు దొరుకుతలేవు అని అంటున్నారు. ఇంకొక ముచ్చట ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమో గ్యాసులు మంచిగానేమో అంటే ఏం పికిరి పడాల్సిన అవసరం లేదా అని గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు. ఏమైందే అన్న? గ్యాస్ కోసం అందుకని గ్యాస్ కోసం వచ్చామమ్మా. అవి 15 రోజులు తిరగబట్టి వీరు బుక్ చేసినాం. 15 రోజుల ముందు లేకుండే కదా కొరత మరి. వద్దలే, మేము రాలేదు, ఊరికి పోయినాం, రాలేదు. తర్వాత వస్తే వారం రోజులు, ఇప్పుడు 10 రోజులు తిరగబట్టి 15 రోజులు తిరుగుతున్నా. ఇంకొక గ్యాస్ లేదా? సిలిండర్ లేదు, ఉంటే కాదు, లేదు. నేను వేస్తాను నుంచి వస్తానా. ఏ భయస్తారంకేం చేడున్నదే కొరత ఇప్పుడే కదా. మొన్న చిట్లు దొరకలే, 70 మందికి రాసిరు, 3కి ఇచ్చిరు గ్యాసులు. మరి ఎట్లా వండుకుంటున్నారు మీరు ఇంట్లో? ఇక కట్టెలు పోయి పెట్టుకున్నాం. ఏం చేస్తాం, ఇంట్లో కిరాయికున్న వాళ్ళు ఇంట్లో పెట్టనిస్తలేరు. కట్టెలు పోయి పెట్టనిస్తలేరా? మరి ఎట్లా వండుకోవాలనంట? ఏమో వాళ్ళ దేవుడు ఉన్నాడు. ఇక కరెంట్ పోయి లేదా మీతా? లేదు. పోయిలా వస్తున్నాయి కదా. లేదు, ఎవరు కొనుక్కు రావాలి? రైస్ కుక్కర్ నడిపిస్తున్నారు, రైస్ కుక్కర్ లో రైస్ కొనుక్కోవాలి. ఇక కాదన్నా, ఇప్పుడు నువ్వు పట్టుకొని వచ్చినావు కదా సిలిండర్ ఇప్పుడు ఇది నిండదు కదా? 15 రోజులు నిండదు కాదు, ఖాళీ 905 రూపాయలు పేమెంట్ కడితే ఇన్వాయిస్ రేజ్ అయింది. ఎందుకు గ్యాస్ రావట్లేదని మన ఈ ఆటో ఆయన ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టాడు. సరే నాకు బండి అయిపోతుందని చెప్పి వస్తే నిన్న వస్తే ఇవాళ రమ్మన్నారు, ఇవాళ వస్తే నో స్టాక్ అని పెట్టేశాడు. ఇప్పుడు నో స్టాక్ నో స్టాక్ అని వేసినారు, నో స్టాక్ అని పెట్టేశాడు. డ్యూటీ లాక్ కొట్టుకుని ఇక్కడ రావాల్సి వస్తుంది, ఇక్కడ నిలబడాల్సి వస్తుంది లైన్లో. పొజిషన్ అది ఏమి లేదు. ఏమైంది ఇప్పుడు? ఏమైనా వాటర్లో తెచ్చుకోవాలి పోయిక. వేసుకపోతున్నావు, అది కాలుతున్నట్టున్నది కదా. నేను మూతగీత ఏం పెట్టలేదు, సిలిండర్ అయిపోయింది, దీని గురించి అని వచ్చిన లేదు, నో స్టాక్ అని పెట్టారు. నో స్టాక్ అని పెట్టినారు. 2 రోజులైంది అయిపోయి. ఇది అయిపోయి వారం అవుతుంది. ట్రై చేస్తున్నాం, అది బుకింగ్ అయితే లేదు. ఆ నంబర్ మార్చేసారు, కట్ చేస్తారు, ఫోన్ కట్ చేస్తారు. కాదన్నా, గవర్నమెంట్ ఏం చెప్తున్నది? ఇట్లనే కూర్చుంటే సిలిండర్ వస్తుంది అంటారు. వాళ్ళు అట్లనే మాట్లాడుతారు. ఇక్కడికి వచ్చి చూస్తురుగా మీరు. ఏదో ఒకటి పిల్లలకైతే పెట్టాలి, మేమంటూ ఉపాసం ఉంటాం కానీ. ఏం ఉపాసం ఉంటారు? పాటించి ఏదో ఒకటి చేసుకొని తినాలి. ఇక బియ్యం లేకపోతే నన్ను తెచ్చుకుంటారు కానీ గ్యాస్ అయిపోతే ఏడ వండుకుంటారు. నెత్తినొప్పి ఉన్నది. ఇది నువ్వు బుకింగ్ చేసినావా? మరి ఇంతకు బుకింగ్ చేసినాము. డెలివరీ అని కూడా వచ్చింది మాకు. డెలివరీ వచ్చినాక డెలివరీ కాలేదా మరి? నీకు రాలేదు, 3 రోజులు అవుతుంది.